ముఖ్యమంత్రి వద్ద ధర్నాలో ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. నాకు దెబ్బలు పడంటే వీడు సంతోషపడుతున్నాడు. దెబ్బలకేం భయపడను. ఈ రాజశేఖర రెడ్డి కత్తి దించేంత వరకు నా పోరాటం మాత్రం నేను ఆపను. పెద్దలు, గౌరవనీయులు, ఈనాటి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, టీఆర్ఎస్ నాయకులు మన ఎంపీ వినోద్ గారికి, పెద్దలు గౌరవనీయులు నారాయణ గారికి, సిపిఐ కార్యదర్శి గారికి, సోదరులు వెంకటరెడ్డి గారికి, విద్యాసాగర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అగ్రత మహారాజులందరికీ, ముఖ్యంగా వివిధ పార్టీల జెండాలు చేతబూని ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడాలను ఆపేందుకు ఇక్కడికి ఢిల్లీకి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్కచెల్లెలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే క్లియర్ గా చెప్పినారు. రాజశేఖర్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, నేను పెన్షన్లు ఇస్తున్నా, అవసరం వస్తే 2 నెలలకు 500 రూపాయలు చేసేస్తా, ఇల్లు కట్టకుండా బిల్లులు ఇస్తున్నా, అవసరం వస్తే ఎన్నికలప్పుడు ఈ డబ్బులు చదివి నేను ఓట్లు సంపాదించి గెలుస్తా అనేటువంటి ధీమాతోటి ఇవాళ తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే 6 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలు ఈ రోజు పూర్తిగా ఎండిపోయి ఎడారిగా మారే ప్రమాదం ఉంటే నాటకం ఆడుతున్నాం. నాటకమేనా, ఇది డ్రామానేనా? నిజంగా చెప్పండి. డ్రామా ఆడితే రాజశేఖర్ చెప్పాలి. 3 ఏళ్ళ మన అమరావతి ఇలా ఈ 3 ఏళ్ళ డ్రామా ఒకవేళ నిజంగానే అయితే బాబ్లీ ప్రాజెక్టు కట్టడం లేదా? బాబ్లీ ప్రాజెక్టు మన యొక్క ఎస్ఆర్ఎస్పీ పోచంపాడు మధ్యలో కడతా ఉంటే 50 కిలోమీటర్లు ముందరకొచ్చి కడతా ఉంటే 55 కిలోమీటర్లు. అది వాస్తవం కాదు రాజశేఖర్ రెడ్డి, అది డ్రామానా? ఇవాళ 11 ప్రాజెక్టు ఈ బాబ్లీ మీద 422 కిలోమీటర్ల లోపల కడతా ఉంటే, మనం నీటిని అంతా ఆపుతా ఉంటే అది డ్రామానేనా? గుట్టూరు కదా అహంభావంతో కళ్ళు మూసుకపోయినాయి. ఆ కళ్ళు తెరిపించి తీరుదాం. ఈ 6 జిల్లా లోపల ఏ ఒక్క దగ్గర కాంగ్రెస్ జెండా కనిపించకూడదు. రేపు నుండి ప్రతి ఇల్లు తలుపు పెట్టండి, ప్రతి ఇల్లు తలుపు పెట్టండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెలకి, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి రైతుకు, ప్రతి వ్యాపారస్తునికి, ప్రతి ఒక్కరికి ఈ రోజు మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించండి. కాంగ్రెస్ పార్టీని సమాధి చేయండి. ఆ యొక్క డ్రామాలో చివరి అంకం ఆ సమాధి ఈ కాంగ్రెస్ పార్టీకి ఊరే అని చెప్పి నేను రాజశేఖర రెడ్డికి ఇక్కడికి నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పదు. రాజశేఖర రెడ్డి అనుకుంటున్నాడు. నిజానికి చెప్తున్నాయా? చాలా ఘోరం. మొన్న చూసినారు మీరు, ఎల్లప్పటిలో 391 కోట్లు ఒకేసారి అంశాలు పెంచి ఫోన్ చేస్తే దాన్ని ఏ విధంగా వాళ్ళ సభ్యులకు మెజార్టీ ఉందట ఆ మెజార్టీని పట్టుకొని ఆ ఎల్లంపల్లిని మూసేసే ప్రయత్నం చేస్తున్నాడు. రేపు 15, 16 నాడు అసలు విషయాలు బయట పెడతాం. మీ అవినీతిని ఈరోజు బయట పెట్టి మీకు ఉరి ఎరగడం ఖాయం అని చెప్పి నేను రాజశేఖర రెడ్డికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఒక్కటయ్యా, రాజశేఖర రెడ్డి గారికి మనం ఇప్పుడు పెద్దలు విద్యాసాగర్ గారు చెప్పినారు, ఒప్పందాలు ఉన్నాయి, ముఖ్యమంత్రుల ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాలను అతిక్రమించి ఈరోజు ప్రాజెక్టు కడతా ఉంటే, దానికి చట్టబద్ధత లేకుంటే దాన్ని ఆపాల్సిన బాధ్యత ఎవరికుంది? ఈరోజు ఎవరైనా ప్రభుత్వ అధినేత ఎవరు? మళ్ళీ ఆయన ఆపకపోతే
అసమర్థుడా కాదా? నిర్లక్ష్యం చేసిండా లేదా? అంటే ఒకవైపు నిర్లక్ష్యం చేయడం, అసమర్థత ఈరోజు రాజశేఖర్లో పెట్టుకొని మనము డ్రామా ఆడతాడంటే దీన్ని సహించేది లేదు. ఇంకొక విషయం కూడా స్పష్టం చేయదలుచుకున్నాను ఈ ధర్నా లోపల. రాజశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుంచుకో, ఈ రోజు నువ్వు ఈ 11 ప్రాజెక్టుల విషయంలో ఇంతవరకు కోర్టుకు పోలేదంటే ఇలా నీకు చిత్తశుద్ధి లేదు. నీకు చిత్తశుద్ధి లేనప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తిగా యుద్ధముకు పూర్తయితే ఈ ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయే ప్రమాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాజశేఖర రెడ్డికి ఒక్కటే నేను మనం చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అయ్యా నీ మహారాష్ట్రలో నీ సీట్లు గెలిపించుకోవాలనుకుంటే తెలంగాణ నేను మహారాష్ట్రకి ఇచ్చి సీట్లు గెలిపించుకోకు రాజశేఖర రెడ్డి. నీ అవినీతి డబ్బు అక్కడ కూడా ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే మా రైతుల గొంతులు కొడేస్తూ మా యొక్క పొలాలను బీడు పెట్టొద్దు. అందుకోసం రాజశేఖర రెడ్డి ఒక్కటే మీరు ఆలోచించుకోండి. కేవలం ఏదో ఇవాళ ఒక ప్రధానమంత్రి దగ్గరకు వచ్చి ఒక కాగితం పడేసి హైదరాబాద్ లో పోయి కూర్చొని ఈరోజు నేను నా పని పూర్తయింది అనుకుంటే మాత్రం నేను కరెక్ట్ కాదు. మొన్న అసెంబ్లీలో మన నాయకుడు చెప్పినాడు, మిగిలిన పార్టీలు సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్ చెప్పింది నేను నాయకత్వం వహించండి, మీరు కన్నా వస్తాము పోదాం. ఈరోజు మనము దాన్ని ఫ్యామిలీ కానీ మిగిలిన ప్రాజెక్టులు ఆపేందుకు రాజకీయ పరిష్కారం కనుగొందాం. దాన్ని అవసరం వస్తే సోనియా గాంధీ దగ్గర కన్నా వెళ్దామని చెప్పి అంటే ఆయన ఒక్కడొచ్చిందంట. ఆయన ఒక్కడొచ్చి ఏదో ఒక ఆయన మాకు ఇచ్చొచ్చు. నేను ఒకటి అడుగుతాను రాజశేఖర రెడ్డి గారిని, ఏదో మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా అన్ని పక్షాలను కలుపుకొని పోయి మీ యొక్క ప్రధానమంత్రిని ఒప్పించి అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులను ఆపమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీ తెలంగాణ సంగతి తెలుసు నీకు. మనంటే టీఆర్ఎస్ తో కలిపి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినావు. ఆ టీఆర్ఎస్ ను ఎక్కువ కూడా చేసినావు. ఒక్కరిని ఒక దగ్గర చేసి ఆయనతో ఇలా మీటింగ్ పెట్టించుతాడు. ఇలా మీటింగ్ పెట్టించి మన మీటింగ్ డిస్కస్ చేస్తున్నాడు. ఆయన ఏమంటాడు, తెలంగాణ కావాలంటే ఆయనకు, కానీ తెలంగాణలో ఎస్ఆర్ఎస్ ఎండిపోవాలి. రాజశేఖర రెడ్డి బయటిచ్చిండు, మనం ఎదుగుతా ఉన్నాడు. ఎస్ఆర్ఎస్ ఎండిపోయినా కానీ తెలంగాణ అటువంటి